నన్ను చూసే చాలా మంది నన్ను చూడగానే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఈమె ర్యాష్గా మాట్లాడుతుంది, ఈమెకి యాటిట్యూడ్ ఎక్కువ, ఈమెకి పొగర్ ఎక్కువ అని చెప్పి. యాక్చువల్గా నేనంత ర్యాష్ ఏం కాదు. కాకపోతే మీరు మాట్లాడే మాటల్ని బట్టి నా సమాధానం ఉంటుంది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం అంటారు తెలుగులో. దీనికి మీనింగ్ తెలిసిందనుకో మీరు ఇలా మాట్లాడరు. మీరు నాతో ఎట్లుంటే నేను మీతో అట్లుంటా. ఎస్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే. నాకు మీకులాగా ముందర ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడడం నాకు రాదు. అది నా క్యారెక్టర్ కాదు. నాకు మనసులో ప్రేమ ఉంటే నేను ప్రేమగానే మాట్లాడతా. నాకు మనసులో కోపం ఉంటే నేను కోపంగానే మాట్లాడతా. నాకు బాధ అనిపిస్తే నేను బాధపడతా. అంతేగాని మీ ముందర హీ హీ హాయ్ అని మాట్లాడేసి పక్కన పోయిన తర్వాత ఆమె ఇట్లా ఈమె ఇట్లా మనతో కాదది. నేను నీతో నేను చెప్తాను, పక్కనున్నతో కూడా అదే చెప్తా. ఒకటే మాట మీద స్టాండ్ తీసుకుంటా. అలాగే నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను ఫీల్ అవుతా, నేను తప్పు మాట్లాడినా అని చెప్పి. వీలైతే వాళ్ళకి సారీ కూడా చెప్తా. అది నా క్యారెక్టర్. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నీ ముందర ఒకలాగా వాళ్ళ ముందర ఒకలాగా 10 మాటలు మాట్లాడే రకం కాదు. నేనంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు నాతో ఉంటారు. నేను 1% కూడా అర్థం కాని వాళ్ళు, నా క్యారెక్టర్కి పక్కా ఆపోజిట్ ఉన్న వాళ్ళకే నేను అర్థం కాను మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళగా తప్పులు నాకు రాదు. నేను నిజాయితీగా ఉంటా. ఒకవేళ తప్పు చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఒప్పుకునేంత ధైర్యం నాకుంది. మీకుందా? మీరు తప్పు చేసినా కప్పిపుచ్చుకుంటారు. అబద్ధాలు చెప్పినా మళ్ళీ వీళ్ళ ముందర ఒకలాగా వాళ్ళ ముందర ఒకలాగా చెప్పేసి మేనేజ్ చేసేస్తారు.